ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రెండో దిన వృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోషియా జెరూసలేంలో యెహోవాకు పస్కా పండుగ ఆచరించాడు. మొదటి నెల 14వ రోజు ప్రజలు పస్కా గొర్రెపిల్లలను వధించారు. యోషియా యాజకులకు వారి వారి పనులను నిర్ణయించి యెహోవా ఆలయ సేవ జరిగించడానికి వారిని ప్రోత్సాహపరిచాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఉపాధ్యాయులుగా యెహోవాకు ప్రతిష్ఠితులుగా ఉన్న లేవీ గోత్రీకులకు అతడు ఇలా ఆదేశించాడు. ఇశ్రాయేల్ ప్రజల రాజైన దావీదు కొడుకు సొలొమోను కట్టించిన ఆలయంలో పవిత్రమైన పెట్టెను ఉంచండి. ఇక నుంచి మీరు భుజాల మీద దానిని మోయకూడదు. మీ దేవుడైన యెహోవాకు, ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు సేవ చేయండి. ఇశ్రాయేల్ ప్రజల రాజు దావీదు అతని కొడుకు సొలొమోను రాసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీ కుటుంబాలకు ఏర్పాటైన వరుసలను అనుసరించి మిమ్ములను సిద్ధం చేసుకోండి. మీ సోదరులైన ఇశ్రాయేల్ ప్రజలలో ఆయా వంశాలలో ప్రతి గుంపు కోసం లేవీ గోత్రీకుల కుటుంబాలలో ఒక గుంపు చొప్పున మీరు పవిత్ర స్థలంలో నిలబడండి. పస్కా గొర్రెపిల్లలను వధించి మిమ్ములను పవిత్రం చేసి మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి ఆ బలులను మీ స్వదేశీయుల కోసం సిద్ధం చేయండి. యోషియా తన సొంత మందలో నుంచి 30,000 గొర్రెపిల్లలను, మేకపిల్లలను, 3,000 కోడెదూడలను అక్కడ ఉన్న ప్రజలందరికీ పస్కా బలి కోసమని ఇచ్చాడు. అతని అధిపతులు కూడా ప్రజలకు, యాజకులకు, లేవీ గోత్రీకులకు మనసారా ఇచ్చారు. యెహోవా ఆలయం అధికారులైన హిల్కీయా, జకర్యా, యెహీయేల్ యాజకులకు పస్కా బలి కోసం 2,600 గొర్రెపిల్లలను, 300 కోడెదూడలను ఇచ్చారు. కొననయ, అతని తోబుట్టువులైన షెమయా, నెతనేల్, లేవీ గోత్రీకులలో నాయకులైన హషబయా, యెహీయేల్, యోజాబాదు లేవీ గోత్రీకులకు పస్కా బలి కోసం 5,000 గొర్రెపిల్లలను, 500 కోడెలను ఇచ్చారు. సేవకు అంతా సిద్ధంగా ఉన్నప్పుడు రాజాజ్ఞ ప్రకారం యాజకులు తమ స్థలాలలో, లేవీ గోత్రీకులు తమ వరుసలలో నిలబడ్డారు. లేవీ గోత్రీకులు పస్కా గొర్రెపిల్లలను వధించి రక్తాన్ని యాజకుల చేతికి అందించారు. యాజకులు దానిని చల్లారు. లేవీ గోత్రీకులు జంతువుల చర్మాన్ని ఒలిచారు. మోషే రాసిన గ్రంథంలో ఉన్నదాని ప్రకారం ప్రజల వంశాల గుంపులు యెహోవాకు అర్పణగా ఇచ్చేందుకు వారికి ఇవ్వటానికి యాజకులు హోమబలుల మాంసాన్ని ప్రక్కన ఉంచారు. పశు మాంసాన్ని కూడా అలా చేశారు. వారు యథావిధిగా పస్కా జంతువుల మాంసాన్ని నిప్పు మీద కాల్చారు. ఇతర పవిత్రమైన అర్పణలను కొండలలో, బొరుసులలో, బిందెలలో ఉడకబెట్టి ప్రజలందరికీ త్వరగా వడ్డించారు. ఆ తర్వాత లేవీ గోత్రీకులు తమ కోసం, యాజకుల కోసం మాంసం సిద్ధం చేశారు. అహరోను వంశం వారైన యాజకులు హోమబలులను, క్రొవ్వును రాత్రి వరకు అర్పిస్తూ వచ్చారు. కనుక లేవీ గోత్రీకులు తమ కోసం, అహరోను వంశం వారైన యాజకుల కోసం సిద్ధం చేశారు. మునుపు దావీదు, ఆసాపు, హేమాను రాజుకు దీర్ఘదర్శి అయిన యెదుతూను నియమించిన ప్రకారం ఆసాపు సంతానమైన గాయకులు తమ స్థలాలలో ఉన్నారు. ప్రతి ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు తమ సేవను విడిచి రాకుండా ఉండేలా వారి బంధువులైన లేవీ గోత్రీకులు వారి కోసం మాంసం సిద్ధం చేశారు. ఈ విధంగా యోషియా రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ రోజున వారు పస్కా పండుగ ఆచరించారు. యెహోవా బలిపీఠం మీద హోమబలులు అర్పించారు. యెహోవా సేవ ఏమీ లోపం లేకుండా జరిగింది. హాజరైన ఇశ్రాయేల్ ప్రజలు ఆ కాలంలో పస్కాను ఆచరించారు. పొంగని రొట్టెల పండుగ 7 రోజులు ఆచరించారు. సమూయేలు ప్రవక్త రోజుల నుంచి ఇశ్రాయేల్లో పస్కా పండుగ ఆచరించడం అంత ఘనంగా జరగలేదు. యోషియా, యాజకులు, లేవీ గోత్రీకులు హాజరై యూదా వారందరూ
ఇశ్రాయేలు వారందరూ జెరూసలేం కాపురస్తులు పస్కా ఆచరించిన ప్రకారం ఇశ్రాయేలు ప్రజల రాజులలో ఏ రాజు ఎన్నడూ ఆచరించలేదు. యోషీయా పరిపాలించిన 18వ సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది. ఇదంతా అయిన తర్వాత యోషీయా ఆలయాన్ని చక్కపెట్టిన తర్వాత ఈజిప్టు చక్రవర్తి నెకో యూఫ్రటీస్ నది ఒడ్డున ఉన్న కర్కెమీషు దగ్గర యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యోషీయా అతడితో పోరాడటానికి బయలుదేరాడు. అయితే నెకో అతని దగ్గరికి ఈ మాట చెప్పడానికి రాయబారులను పంపాడు. యూదా రాజా, మీకు నాకు విరోధమేమి? ఇప్పుడు నేను మీ మీదికి రాలేదు, కానీ నాతో యుద్ధం చేస్తున్న రాజవంశం వారి మీదికే వెళ్తున్నాను. త్వరపడమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. కనుక నాతో ఉన్న దేవుడి జోలికి మీరు రావద్దు, లేకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు. అయితే యోషీయా అతడి దగ్గర నుంచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అతడితో యుద్ధం చేద్దామని మారువేషం వేసుకొని యెహోవా నోటి మాటగా నెకో చెప్పినది చెవిన పెట్టక మెగిద్దోను మైదానాలలో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. విలుకాండ్రు యోషీయా రాజు మీద బాణాలు వేశారు. రాజు తన సేవకులతో, నాకు గాయం బాగా తగిలింది, ఇక్కడ నుంచి నన్ను తీసుకుపోండి అన్నాడు. అతని సేవకులు అతన్ని తన రథం మీద నుంచి దించి అతనికున్న వేరే రథం మీద ఉంచి జెరూసలేంకు తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వీకుల సమాధుల మధ్య అతన్ని పాతిపెట్టారు. అతని మృతికి యూదా, జెరూసలేం ప్రజలంతా విలాపం చేశారు. ఇర్మియా యోషీయా విషయం విలాపవాక్కులు రచించాడు. ఈరోజు వరకు గాయకులంతా, గాయకురాండ్రంతా తమ విలాప వాక్కులలో యోషీయాను ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు. ఇలా చేయడం ఇశ్రాయేల్లో ఆచారమైంది. విలాప వాక్కులలో అలాంటివి రాసి ఉన్నాయి. యోషీయాను గురించిన ఇతర విషయాలు యెహోవా ధర్మశాస్త్రంలో రాసిన మాటలు అనుసరించి అతడు చూపిన భయభక్తులు మొదటి నుంచి చివరి వరకు అతడు చేసిన చర్యలన్నీ ఇశ్రాయేల్, యూదా రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.